హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. మనం ఈరోజు ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చిన క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్ మనం హ్యాండిల్ చేద్దాం. చాలామంది బ్యాంక్ ఆస్పిరెంట్స్ క్రిటికల్ రీజనింగ్ వచ్చేసరికి భయపడిపోతున్నారు. రీజనింగ్ పేపర్లో ఈ క్రిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ వదిలేస్తున్నారు. సో చాలా ఈజీ. మామూలుగా ఒక పజిల్ సాల్వ్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది. చాలా ఇన్వెస్ట్ చేసా కూడా పజిల్ తప్పైపోవచ్చు. కానీ క్రిటికల్ రీజనింగ్ మీరు సాలిడ్గా ప్రాక్టీస్ చేస్తే, మంచిగా అర్థం చేసుకుంటే, వీటికంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి లేదు. సో చాలా చాలా ఈజీగా వీటిని సాల్వ్ చేయొచ్చు. నేను ఒకటి చేసి చూపిస్తాను, మీరు దాన్ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు. అయితే సో బిఫోర్ దట్ లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్. మీ అందరికీ చెప్తూనే ఉన్నాను, మనం డిసెంబర్ 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ కొత్త బ్యాచెస్ అనేవి ఎవరెవరికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇంగ్లీష్లో బాగా పూర్గా ఉంటారో, అంటే క్వాంట్ రీజనింగ్ మేము హ్యాండిల్ చేస్తాం సార్, మాకు అసలు ఇష్యూయే లేదు, ఇంగ్లీష్ వచ్చేసరికి చేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళ కోసం స్పెషల్గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో ఈ కోర్సులో ప్రతిరోజు కూడా హిందూ పేపర్లో వచ్చే ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనం వొకాబులరీ డీల్ చేద్దాము, గ్రామర్ చెప్తాను, రీడింగ్ కాంప్రహెన్షన్ చెప్తాను, అన్నీ ఉంటాయి. సో మీకు మెయిన్స్లో వచ్చే డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఇందులో అవుతాయి. ప్రిలిమ్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా ఇందులో జరుగుతాయి. అంటే హిందూ పేపర్ ఎడిటోరియల్ అనేది ఎడిషనల్, అది కాకుండా రెగ్యులర్ ప్రిలిమ్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ డైలీ మాక్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్. ప్రతిరోజు మీకు ప్రిలిమ్స్ లేదా మెయిన్స్, మెయిన్స్ దగ్గరలో ఉన్నప్పుడు మెయిన్స్, లేనప్పుడు ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ పెట్టి ప్రతి క్వశ్చన్ నేనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ ఫోకస్ అయితే మెయిన్స్ లెవెల్ పైన ఉంటుంది. జాబ్ ఎవరైతే ఇంగ్లీష్లో వీక్నెస్ వాళ్ళు మిస్ అవుతున్నారో వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం ఈ కోర్సులో జరుగుతుంది. ఈ కోర్సు నేను 10,000 రూపీస్ అనుకున్నాను, బట్ ఇనాగ్రల్ ఆఫర్ కింద 7,000 రూపీస్ పెడుతున్నాను. కానీ ఇది పక్కా జాబ్ కొట్టించే కోర్స్. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్లో క్వాంట్ రీజనింగ్ హ్యాండిల్ చేయగలుగుతాను, ఇంగ్లీష్ వల్లే జాబ్ మిస్ అవుతున్నాను అనుకుంటే కళ్ళు మూసుకొని గుడ్డిగా నన్ను నమ్మి ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు, మీరు జాబ్ కొడతారు. ప్రొవైడెడ్ మీ యు ఆర్ గుడ్ ఇన్ క్వాంట్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్లో పక్కా మీరు స్కోర్ చేస్తారు, మీరు నమ్మి రావచ్చు. 7,000కి ఈ మంత్లో జాయిన్ అయితే ఇస్తున్నాము. 30th నవంబర్ లోపు జాయిన్ అవ్వాలి, మైండ్లో పెట్టుకోండి. అలాగే అనదర్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మీ ఈజ్ దిస్ సాఫల్య కోర్స్. సాఫల్య కోర్స్ ఎవరికంటే, మాకు ప్రిలిమ్స్ అయిపోతుంది కానీ మెయిన్స్ అవ్వట్లేదు. చాలామంది స్టూడెంట్స్ అంటే క్వాంటూ రీజనింగ్ ఇంగ్లీష్ అని కాదు, అక్కడ ప్రిలిమ్స్ చేసేస్తారు, మెయిన్స్ చేయలేరు. అట్లాంటి వాళ్ళ కోసం లాంచ్ చేస్తున్న కోర్సు సాఫల్య. సో ఈ కోర్సులో మీకు ప్రతిరోజు మెయిన్స్ క్లాసులు ఉంటాయి. ఇంగ్లీష్కి, క్వాంట్కి మరియు రీజనింగ్కి. ప్రతిరోజు ప్రిలిమ్స్ మీరు ఫౌండేషన్ బ్యాచ్లు ఎలాగైతే రోజు 3 సబ్జెక్ట్స్ వింటారో, ఇక్కడ మెయిన్స్కి రోజు 3 సబ్జెక్ట్స్ పైన క్లాసెస్ జరుగుతాయి. ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టెస్ట్లు అనేవి మీరు అనుకోవచ్చు, సో దీంట్లోకి వస్తే ప్రిలిమ్స్ మరి మాకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అవ్వదా అంటే, ఇందులో ప్రిలిమ్స్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అవుతుంది, మెయిన్స్ కూడా అవుతుంది. ప్రిలిమ్స్ దగ్గరలో ఉన్నప్పుడు డైలీ ప్రిలిమ్స్ టెస్ట్లు ఉంటాయి, మెయిన్స్ దగ్గరలో ఉన్నప్పుడు మెయిన్లీ డైలీ మెయిన్స్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఎవ్రీ టెస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్. అయితే డైలీ క్లాసెస్ మాత్రం రోజు మెయిన్స్ క్లాసులే ఉంటాయి, ప్రిలిమ్స్ క్లాసెస్ ఇందులో ఉండవు. ఎందుకంటే ప్రిలిమ్స్ మీకు ఇష్యూ లేదనుకునే వాళ్ళే వస్తారు కాబట్టి మీ ప్రాక్టీస్ కోసం టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంటుంది, కానీ ఫోకస్ అంతా మెయిన్స్ పైన ఉంటుంది. మీకు సెపరేట్గా ప్రాక్టీస్ క్విజెస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇది కూడా 16,000 పెట్టుకున్నాం ఫీజు, ఇనాగ్రల్ ఫీ కింద 10,000. ఈ ఫీజులు చాలా తక్కువ, ఎందుకంటే ఇవన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే మీరు జాబ్ కొట్టేంత వరకు మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. మీరు ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టేశాము, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫీజు కట్టాలి అని మీరు అనుకోకండి. ఎందుకంటే ద క్వాలిటీ ఐ ప్రొవైడ్ అండ్ అదర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎల్టెక్స్ ప్రొవైడ్ ఈజ్ అన్మ్యాచ్డ్. మీకు ఏ ఇన్స్టిట్యూట్లోనూ కనిపించిన ఎక్సలెంట్ టీమ్, క్యాట్ లెవెల్లో డీల్ చేసే టీం మనకి ఇక్కడ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ టీచింగ్ ఉంటుంది, ప్రతిరోజు మీతో ప్రాక్టీస్ చేయించడం ఉంటుంది, ప్రతిరోజు మెయిన్స్ క్లాసెస్ జరుగుతాయి, మిమ్మల్ని అవి ఇంప్రూవ్ చేస్తాయి. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇది కూడా మనకి 30th నవంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఇవేవి కాదు సార్, మేము అబ్సల్యూట్ బిగినర్స్, ఇంక ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము అనే వాళ్ళ కోసం కూడా, ఓకే, అలాంటి వాళ్ళ కోసం కూడా మనకి ఈ ఆఫర్ అనేది ఉంది. ఇదేంటంటే బిగినర్స్ కోసం స్టార్ట్ చేస్తున్న బ్యాంక్ ఇన్ఫినిటీ బ్యాచ్. ఇది మీకు లైవ్ అండ్ రికార్డెడ్. దీంట్లో ప్రిలిమ్స్ క్లాసులు, మెయిన్స్ క్లాసులు, టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ వస్తాయి. అంటే సాఫల్యాలో ఉండేవి వస్తాయి, ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఉండేవి వస్తాయి. ఇవి కాక క్వాంటో రీజనింగ్ ప్రిలిమ్స్ క్లాసెస్ కూడా మీకు జరుగుతాయి. ఇది ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉంది, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఇనాగ్రల్ ప్రైసెస్ కూడా ఎంత అనేది నేను మెన్షన్ చేశాను. 30th నవంబర్లోకి జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది అందుబాటులో ఉంటుంది. మనం ఎక్సలెంట్ టీచింగ్తో ఖచ్చితంగా
వచ్చిన ప్రతి వాళ్ళు అంటే వీలైనంత మందికి జాబులు తెప్పించాలి, సక్సెస్ రేట్ బాగా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో లాంచ్ చేస్తున్న కోర్స్ ఇది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళు మాత్రమే రండి. ఎవరో చెప్పారని బ్యాంక్ కోచింగ్కి వెళ్తున్నాను అనుకునే వాళ్ళు వద్దు. దానికి ట్రెడిషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, వెళ్ళండి. ఇఫ్ యు ఆర్ రియల్లీ 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 సీరియస్ అబౌట్ వర్కింగ్ హార్డ్, ఖచ్చితంగా జాబ్ కొడతాను, నేను కష్టపడతాను, మీరు చెప్పింది ఫాలో అవుతాను అనుకునే వాళ్ళు మాత్రమే, సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. నేను నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మ్యాక్సిమైజ్ చేయాలనుకోవట్లేదు. సీరియస్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాం. పక్కా జాబ్ కొడతాము, మేము కష్టపడతాము. మమ్మల్ని ఎన్నెన్న క్వశ్చన్ చేయండి, ఎన్ని ప్రశ్నలు అని అడగండి, ఎంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అని అడగండి, మేము చెప్తాం. బట్ మీరు మా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, వీలైనంత సబ్జెక్ట్ని మా నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మొత్తం, ఓకే, మొత్తం అంతా మీరు మమ్మల్ని స్క్వీజ్ చేసి పారేసి ఎలాగైనా జాబ్ కొడతాను అన్న కసితో మీరు ఉండాలి. అలాంటి కసితో మీరు ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను మీకు సపోర్ట్ చేయడానికి. ఓకే, మీకు సపోర్ట్ చేయడానికి నేను కంటిన్యూస్గా సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం, ఒకసారి మనం క్లాస్ సంగతి చూద్దాం. మరి 2023లో వచ్చిన ఈ క్వశ్చన్ చూడండి. 2023 ఎస్బీఐ పిఓ మెయిన్స్లో వచ్చింది ఈ క్వశ్చన్. ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఇది ఎందులో వచ్చిందంటే ఇంగ్లీష్ పేపర్లో రాలేదు, మీకు రీజనింగ్ పేపర్లో ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో ఒకసారి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద 5 judge bench ఆఫ్ ది సుప్రీం కోర్ట్ headed by Justice Ashok Bhushan held that the law providing for a quota to the Maratha community beyond 50% violated equality, and that the state failed to show any extraordinary reason why Marathas should be considered as a socially and economically backward class. సో ఇక్కడ ఏమంటున్నారు, 5 జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం హెడెడ్ బై జస్టిస్ అశోక్ భూషణ్ ఇది ఏం చెప్తుందంటే, మరాఠా కమ్యూనిటీ, మహారాష్ట్రలో ఉన్న మరాఠా కమ్యూనిటీకి ఇచ్చిన రిజర్వేషన్ ఏదైతే ఉందో, మరాఠా కమ్యూనిటీ యాక్చువల్గా అది ఓపెన్ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి రిజర్వేషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరాఠా కమ్యూనిటీకి ఆ రిజర్వేషన్ కల్పించడం వల్ల ఏమైంది, 50% అంటే అందరికీ కలిపి ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీస్కి కలిపి ఇచ్చిన రిజర్వేషన్ కోటా అనేది 50% దాటిపోయింది. ఓకేనా, 50%. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. మరాఠాస్ని మనం ఓబీసీలు కాదు ఓపెన్ కేటగిరీ అనుకుంటే వాళ్ళకి ఈ 50% బయట ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. లేదు, మరాఠాస్ని మీరు సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా భావించాలి అంటే దానికి మీరు సరైన రీజన్ చూపించలేకపోయారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ద స్టేట్ ఫెయిల్డ్ టు షో ఎనీ ఎక్స్ట్రాడినరీ రీజన్ మీరు చూపించలేకపోయారు, ఎందుకు మరాఠాస్ని మేము ఎస్సీబీసీస్గా కన్సిడర్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నారు. మీరు రీజన్ చూపించలేకపోయారు అంటున్నారు. సో ద బెంచ్ ఆల్సో అప్హెల్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 102వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యొక్క వ్యాలిడిటీని కూడా బెంచ్ అప్హోల్డ్ చేసింది. అప్హోల్డ్ అంటే డిఫెండ్ చేసింది అంటున్నారు. సో ఆ అమెండ్మెంట్ ఏంటో మనకు తెలియదు, పర్లేదు, తెలియకపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు యూపీఎస్సీలోనో వేరే ఎగ్జామ్స్లో అయితే అవన్నీ మనకి పాలిటీలో చదువుతారు, కానీ మీరు బ్యాంక్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్గా అవన్నీ మీకు పూర్తి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. స్టిల్ ఇట్స్ ఓకే. 102వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ యొక్క వ్యాలిడిటీని అప్హోల్డ్ చేసింది అంటే డిఫెండ్ చేసింది. అండ్ రూల్ దట్ ద సెంటర్ అలోన్ హ్యాస్ ద పవర్ టు డిటర్మైన్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఏ కమ్యూనిటీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందకు వస్తుంది అనేది సెంటర్ మాత్రమే డిసైడ్ చేయగలదు, సెంటర్కి మాత్రమే ఆ పవర్ ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇట్ అండర్లైన్డ్ దట్ స్టేట్స్ కాంట్ హ్యావ్ ఎ సెపరేట్ లిస్ట్ ఆఫ్ ఎస్సీబీసీస్ అండ్ ద పవర్ ఈజ్ ఓన్లీ విత్ ద ప్రెసిడెంట్ టు నోటిఫై ద లిస్ట్ ఆఫ్ ఎస్సీబీసీస్. సో స్టేట్స్కి సెపరేట్గా ఎస్సీబీసీ అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ మెయింటైన్ చేయలేరు, సెంటర్ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. ప్రెసిడెంట్కి మాత్రమే కొత్తగా ఎవరినైనా ఎస్సీబీసీస్గా నోటిఫై చేసే అధికారం ఉంది అంటున్నారు. అలాగే ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ఎస్సీబీసీస్ అంటే ఎవరు ఎస్సీబీసీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని డిటర్మైన్ చేయడంలో ద ప్రెసిడెంట్ షెల్ బి గైడెడ్ బై ద నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క
ఇన్పుట్స్ ప్రెసిడెంట్ తీసుకోవాలి అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే కేటగిరీ గురించి మాట్లాడారు. ఈ కేటగిరీ కింద నోటిఫై చేసే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి ఉంది, లేదా సెంటర్కి. ఎందుకంటే సెంటర్ చెప్తేనే ప్రెసిడెంట్ చేస్తుంది. అండ్ ప్రెసిడెంట్ కూడా నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క ఇన్పుట్స్ తీసుకుంటారని చెప్తున్నారు. పాయింట్ ఏంటంటే స్టేట్స్కి సెపరేట్గా అధికారాలు లేవు. స్టేట్స్కి పలానా కేటగిరీ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పడానికి సెపరేట్గా అధికారాలు లేవు అని ఇక్కడ మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఒక సినారియో ఇచ్చారు. సినారియో ఇచ్చారు. ఏంటి సినారియో? సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి ఆ జడ్జిమెంట్? మరాఠాస్కి మహారాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన ఎక్స్ట్రా రిజర్వేషన్ అనేది చెల్లదు, ఎందుకంటే మ్యాక్సిమం రిజర్వేషన్ 50% కంటే పెంచకూడదు అని సుప్రీంకోర్టు చెప్పేసింది. మరియు వాళ్ళని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద కేటగరైజ్ ఎందుకు చేయాలి అనడానికి మీరు ఎక్స్ట్రాడినరీ రీజన్స్ జస్టిఫికేషన్ ప్రొవైడ్ చేయలేకపోయారు అని కూడా సుప్రీంకోర్టు మహారాష్ట్ర గవర్నమెంట్ని అనింది. ఇంకేం చెప్పింది? ఈ సెపరేట్ లిస్ట్ మీరు మెయింటైన్ చేయలేరు. సెంటర్ మాత్రమే ఏది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది సెంటర్ మాత్రమే మెయింటైన్ చేస్తుందని చెప్పారు. మరి ఎవరు చెప్తారు అంటే ప్రెసిడెంట్ చెప్తారు. పలానా కులం వాళ్ళు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని ప్రెసిడెంట్ మాత్రమే చెప్తారు. ప్రెసిడెంట్ ఎవరి ఇన్పుట్స్ తీసుకుంటారు? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క కమిషన్ తీసుకుంటారు, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటారు. ఓకేనా? నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటారు. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని వాడు ఏం క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మే బీ టేకెన్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ హెల్డ్ ద లా? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది? సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? మరాఠాస్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద క్లాసిఫై చేయమని అడగడానికి, అది క్లాసిఫై చేయమని అనడానికి కావచ్చు, లేదా వాళ్ళకి అడిషనల్ రిజర్వేషన్ ఇవ్వమని అనడానికి కావచ్చు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అడిషనల్ రిజర్వేషన్ ఇవ్వలేము, 50% దాటిపోయింది కాబట్టి. వాళ్ళు మీరు ఎస్సీబీసీస్గా చెప్పలేరు, ఎందుకంటే ఆ అధికారం సెంటర్కి ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది అని చెప్పేసింది. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చెయ్యొచ్చు? కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే పదానికి మీనింగ్ ఏంటి? మీకు ఒక పలానా సినారియో వచ్చింది, ఈ సినారియోలో మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? ఈ సిచ్యువేషన్లో మీరు మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది క్వశ్చన్. ఇక్కడ 3 పాయింట్లు ఇచ్చారు. ఈ మూడింట్లో ఏది లాజికల్గా ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఒకటా, రెండా, 3 లాజికల్గా ఉన్నాయా, అసలు ఏవీ లేవా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏవీ లేవు అనే ఆప్షన్ కింద లేదు కాబట్టి, సో నన్ ఆఫ్ ది అబవ్ అనే ఆన్సర్ లేదు. సో మూడింటిని 1 by 1 చూద్దాం. మహారాష్ట్ర గవర్నమెంట్ విల్ అర్జ్ ది సెంటర్ టు కన్సిడర్ మరాఠాస్ యాజ్ ఎ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది ఎస్సా కాదా? 100% ఎస్. ఎందుకు ఇది ఎస్? ఇది ఎందుకు ఎస్ లేదా ఇది ఎందుకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకు కరెక్ట్ అంటే ఏం చెప్పాము? సెంటర్కి మాత్రమే వాటిని నోటిఫై చేసే అధికారం ఉంది కదా. సెంటర్ అలోన్ హ్యాస్ ది పవర్ టు డిటర్మైన్ అని రాశారు. సెంటర్కి మాత్రమే వాటిని డిటర్మైన్ చేసే పవర్ ఉందని రాశారా లేదా? సెంటర్కి మాత్రమే వాటిని డిటర్మైన్ చేసే పవర్ ఉంది. వేది ఎస్సీబీసీస్ని డిటర్మైన్ చేసే పవర్. సో సెంటర్ సలహా చెప్తే దాని ప్రకారం ప్రెసిడెంట్ నోటిఫై చేస్తారు, అది చెప్పారు. రెండో చూడండి. మహారాష్ట్ర గవర్నమెంట్ విల్ సపోర్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ బై పుట్టింగ్ కండిషన్స్ టు కన్సిడర్ ది లా. ఇక్కడ ఏమంటున్నారు? మరాఠా గవర్నమెంట్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుందంట. కండిషన్ ఏం పెడుతుంది? మీరు ఈ లాని కన్సిడర్ చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తానని. ఇక్కడ ఏమంటున్నారు? మహారాష్ట్ర గవర్నమెంట్, ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. అండ్ దానికి కండిషన్ ఏం పెడతారంట? కండిషన్ వచ్చేసి ఈ లాని మీరు కన్సిడర్ చేస్తే. ఏ లా? ఇప్పుడు చెప్తున్న లా, ఇప్పుడు మనం మాట్లాడుతున్న లాని కన్సిడర్ చేస్తే మేము సపోర్ట్ చేస్తామని కండిషన్ పెడతారన్నారు. అసలు మనం ఎలా చెప్తాం? సెంటర్కి ఏమైనా సపోర్ట్ లేదా? సెంటర్కి మెజారిటీ లేదా? వీళ్ళు సపోర్ట్ చేస్తే కానీ వాళ్ళు నిలబడలేరా? అసలు కండిషన్స్ పెట్టే స్పేస్లో వీళ్ళు ఉన్నారా? ఫస్ట్ సెంటర్కి కండిషన్స్ పెట్టే పొజిషన్లో స్టేట్ ఉందా? లేదు. స్టేట్ ఉందా లేదా అనే విషయం మనకు తెలుస్తుందా లేదా? ఎందుకంటే అలాంటి అలాంటి పాయింట్స్ ఏమీ రాయలేదు.
సెంటర్కి స్టేట్ సపోర్ట్ అవసరమని ఎక్కడా రాయలేదు. వీళ్ళు సపోర్ట్ ఇస్తే కానీ ఏం చేయలేరని ఎక్కడా రాయలేదు. సో కాబట్టి ఇది క్రిస్టల్ క్లియర్ తప్పు. ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోలేరు. ఎందుకంటే ద సెంటర్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ స్టేట్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. మూడో చూడండి, మహారాష్ట్ర సీఎం విల్ మీట్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు మేక్ మరాఠా ఏ సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది ఆలోచించండి ఒకసారి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఈ మరాఠాస్ని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్గా డిక్లేర్ చేయండి అని చెప్పి మరాఠాస్ ఏం రిక్వెస్ట్ చేస్తారు అన్నారు. అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? వీళ్ళని నోటిఫై చేసేది ఎవరు? ప్రెసిడెంట్. అంటే సెంటర్కి అధికారం ఉంది, ప్రెసిడెంట్కి అధికారం ఉంది. కాబట్టి ప్రెసిడెంట్ని వెళ్ళి రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఎస్, 100% ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే ఖచ్చితంగా చేస్తారని రూల్ ఏంటి సార్ అని అడగండి. ఇక్కడ మూడోదే జరుగుతుందని రూల్ ఏంటి, మొదటిదే జరుగుతుంది రూల్ ఏంటి అంటే నేను చెప్పలేను. కానీ లాజికల్గా మీరు థింక్ చేయండి. మీరు మహారాష్ట్ర సీఎం అయితే ఆ సినారియోలో ఏం చేస్తారు? పవర్ ఎవరి చేతిలో ఉంది? సెంటర్ చేతిలో ఉంది, ప్రెసిడెంట్ చేతిలో ఉంది. సో నేను సెంటర్ అన్నా రిక్వెస్ట్ చేసుకుంటాను, లేదా ప్రెసిడెంట్ అన్నా రిక్వెస్ట్ చేసుకుంటాను. అంతే కదా, అదే కదా కామన్ సెన్స్ చెప్తుంది. సో ఆన్సర్ 1 కానీ 3 కానీ ఆప్షన్ ఉందా? ఎస్. బి సేస్ 1 and 3. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. ఇది మనం ఏం చేయాలంటే మనం కామన్ సెన్స్ వాడాలి. ప్యూర్ కామన్ సెన్స్ వాడితే ఈజీగా మనం సాల్వ్ చేసేస్తాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఇన్ లైన్ విత్ ది గివెన్ స్టేట్మెంట్. మనకి ఇప్పుడు ఏదైతే మనం క్వశ్చన్ చూసామో దాంతో సింక్లో లేని, అంటే దాంతో సింక్లో లేని, సింక్ అంటే ఏంటి? SYNC, సింక్లో లేని స్టేట్మెంట్ ఇది. దాంతో ఫిట్ కాని సెంటెన్స్ ఏది? ఈజీగా చెప్పేది. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్టర్ ది కోర్ట్ జడ్జ్మెంట్ మరాఠా కమ్యూనిటీ సిట్స్ ఆన్ ధర్నా అవుట్ సైడ్ సీఎం హౌస్. అవకాశం ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి? మరాఠా కమ్యూనిటీకి ఫేవరబుల్గా ఉందా, వ్యతిరేకంగా ఉందా? వ్యతిరేకంగా ఉంది. మరి వాళ్ళు ధర్నా చేసే అవకాశం ఉందా లేదా? ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద గివెన్ ప్యాసేజ్. గివెన్ స్టేట్మెంట్ లేదా ప్యాసేజ్తో ఇది సింక్లోనే ఉంది. సో ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండో చూడండి, సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు రివ్యూ ద రిక్వెస్ట్ మేడ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ ఫర్ మరాఠా కమ్యూనిటీ. మేబీ ఆఫ్టర్ దట్ జడ్జ్మెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏమో సెంటర్కి రిక్వెస్ట్ పెట్టొచ్చు. రిక్వెస్ట్ పెడితే సెంటర్ దాన్ని రివ్యూ చేయడానికి డిసైడ్ అవ్వచ్చు, లేదా కమిటీ వేయొచ్చు. దీనికి కూడా అవకాశం ఉంది. ఇది కూడా లాజికల్గా దాంతో సింక్ అవుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి, ఆ ప్యాసేజ్తో ఇది లాజికల్గా సింక్ అవుతుంది. మూడో చూడండి, ఎమిడ్ రైజ్ ఇన్ COVID-19 కేసెస్ మహారాష్ట్ర గవర్నమెంట్ హెస్ అనౌన్స్డ్ 14-day లాక్డౌన్. అసలు దాంతో సింక్ అవుతుంది. అది అక్కడ మాట్లాడుతుంది మరాఠా కమ్యూనిటీ యొక్క రిజర్వేషన్ గురించి. సడన్గా తీసుకొచ్చి COVID-19 గురించి మాట్లాడితే ఎలా సింక్ అవుతుంది చెప్పండి? రెండింటికి కంప్లీట్గా నాన్ సింక్. సో అందుకు ఇదేంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ద గివెన్ స్టేట్మెంట్. దాంతో అసలు ఏమాత్రం సింక్ లేకుండా ఓకే అన్రిలేటెడ్గా ఉంది. ఆన్సర్ ఏంటి? 1 and 2. దీనికి ఆన్సర్ ఏంటమ్మా? 1 and 2. ఇక్కడ అడిగింది నాట్ ఇన్ లైన్, ఇన్ లైన్ కాదు. ఇన్ లైన్ అని అడిగితే ఎస్, ఏ ఇస్ ద ఆన్సర్. కానీ అడిగింది ఏంటి? నాట్ ఇన్ లైన్. కాబట్టి ఏది ఆ ఆర్గ్యుమెంట్తో అసలు సింక్లో లేదు. ఆర్గ్యుమెంట్తో సింక్లో లేనిది ఏంటి? 3. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ ది గివెన్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈస్ బి, ఓన్లీ 3. ఇంతే. మూడో చూడండి, ముంబై పోలీస్ అరెస్టెడ్ 15 పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్ అండ్ అనౌన్స్డ్ సెక్షన్ 144 ఫర్ 7 days. ఇదేంటిది? ఫస్ట్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మొదటి స్టేట్మెంట్ ఏంటి? ముంబై పోలీసు 15 మంది పీపుల్ని అరెస్ట్ చేశారు, ఓకే, ఆల్ ఓవర్ ద స్టేట్ నుండి, అండ్ సెక్షన్ 144 7 days అనౌన్స్ చేశారని ఇది ఒక స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ చూడండి, మెనీ వైలెంట్ యాక్టివిటీస్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ ధర్నా బై ద మరాఠా కమ్యూనిటీ అవుట్ సైడ్ ద సీఎం అండ్ గవర్నర్ హౌస్. సీఎం ఇంటి బయట మరియు గవర్నర్ ఇంటి బయట మరాఠా కమ్యూనిటీ వాళ్ళు ధర్నా చేసిన తర్వాత చాలా వైలెంట్ యాక్టివిటీస్ జరిగాయి అనేది సెకండ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇంకా ఇవ్వాల. జాగ్రత్తగా ఆలోచించండి. క్వశ్చన్ ఏంటో చూడండి. ఇక్కడ ఆప్షన్స్ ఏం రాశారు? మనం ఏది కాజు ఏది ఎఫెక్ట్ అనేది చూడాలి. అంటే 1, 2 ఇచ్చారు కదండి. ఈ 1, 2లో విచ్ స్టేట్మెంట్ ఈస్ ద కాజ్ అండ్ విచ్ స్టేట్మెంట్ ఈస్ ద ఎఫెక్ట్. అర్థమైందా? విచ్ స్టేట్మెంట్ ఈస్ ద కాజ్ అండ్ విచ్ స్టేట్మెంట్ ఈస్ ద ఎఫెక్ట్. కాజ్ అంటే ఏంటి? కారణం. ఎఫెక్ట్ అంటే ఏంటి? దానివల్ల వచ్చే ప్రభావం. ఇప్పుడు ఈ రెండింటిలో మీరు ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచిస్తే దేని తర్వాత ఏది వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మొదటి స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ముంబై పోలీసు ఏమో 15 మందిని అరెస్ట్ చేశారట.
సెక్షన్ 144 విధించేశారట. 15 మంది అరెస్ట్ చేసేశారు, సెక్షన్ 144 విధించారు అనగానే మీకు ఫస్ట్ ఏ క్వశ్చన్ వస్తుంది? ఎందుకు 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 చేశారు అనే క్వశ్చన్ వస్తుందా లేదా? సో కెన్ వి సే దిస్ ఈస్ ద కాజ్? నో, ఇది ఎఫెక్ట్. అంటే పలానా కారణం వల్ల ముంబై పోలీసులు ఈ యాక్షన్ తీసుకున్నారు. మరి కాజ్ ఏంటి? మెనీ వైలెంట్ యాక్టివిటీస్. మరాఠాసు ధర్నా కూర్చున్న తర్వాత చాలా హింసాత్మక సంఘటనలు జరిగాయి కాబట్టి ముంబై పోలీసు 15 మందిని అరెస్ట్ చేసి సెక్షన్ 144 7 రోజులు విధించారు అని చెప్పొచ్చా లేదా? 100% చెప్పొచ్చు. సో మనం ఏం చెప్తాం? ఆన్సర్ ఏంటి ఇక్కడ? సెకండ్ స్టేట్మెంట్ అనేది కాజ్, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఎఫెక్ట్. కాజ్ అంటే ఏంటి? కారణం. ఎఫెక్ట్ అంటే ఏంటి? దాని యొక్క ప్రభావం, పర్యవసానాలు లేదా ప్రభావాలు. సో అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంది. బి చూడండి. ఇఫ్ స్టేట్మెంట్ 2 ఈస్ ది కాజ్ అండ్ స్టేట్మెంట్ 1 ఈస్ ది ఎఫెక్ట్, ఆన్సర్ ఈస్ బి. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంత ఈజీగా వచ్చేసింది. ఇందులో డిఫికల్టీ ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోవడమే డిఫికల్ట్. ఒక్కసారి ప్రశ్నని ప్రాపర్గా అర్థం చేసుకుంటే మనం గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ కాంటెక్స్లో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోయి మనం గవర్నమెంట్ పొజిషన్ ఉంటే మనం ఏం చేస్తాము? కామన్ సెన్స్తో ఆన్సర్ చేసేయచ్చు. అన్ని క్వశ్చన్స్ కామన్ సెన్స్తో ఆన్సర్ చేయగలిగినవే. ఓన్లీ థింగ్ ప్రాక్టీస్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్కువగా అలవాటు లేకపోవడం వల్ల తప్పులు పెడతాం, కానీ ప్రాక్టీస్ చేస్తే దీస్ ఆర్ ద ఈజియెస్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. టేక్ కేర్.